అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ గార్డెన్. ఈరోజు పసుపు మొక్కలను పెంచాలి అంటే ఏ నెలలో నాటుకోవాలి, దీనికి ఏవేవి ఎరువులు ఇవ్వాలి, ఎటువంటి పెస్ట్ కంట్రోల్, ఎటువంటి సాయిల్ మిక్స్ అనేది మొదలైన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం తెలుసుకోవాల్సింది పసుపు కొమ్మలని మనము జూలై నెలలో మాత్రమే నాటుకోవాలి. జూన్ లాస్ట్ నుంచి జూలై నెల లోపల మనము వీటిని నాటుకోవాలన్నమాట. ఇవి దుంపజాతి మొక్కలు. దీనిని మనము ఫిబ్రవరి నెలకి జనవరి ఎండింగ్లో మనకి పసుపు పంట అనేది క్రాప్ వస్తుంది. ఇది 6 months పంట. మనం దుంపలు నాటుకున్నాక 6 నెలలకి మనకి ఈ పసుపు అనేది మనం క్రాప్ అనేది తీసుకోవచ్చు అనమాట. మరి పసుపుకి ఎటువంటి సాయిల్ మిక్స్ కలుపుకోవాలి? 60% మట్టి తీసుకోండి, 30% వర్మీ కంపోస్ట్ కానీ మేకల ఎరువు కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఇది నైట్రోజన్ రిచ్ అంటే ఆకులు మాత్రమే ఉంటాయి కాబట్టి ఆవు పేడ అయితే చాలా శ్రేష్టంగా పెరుగుతుంది పసుపు పంటకి. ఇసుక అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. ఈ పసుపు అనే కాదండి, ఫస్ట్లోనే చెప్పాను కదా, పసుపు అనేది దుంపజాతి మొక్కలు అనమాట. దుంపజాతులకి ఏదైనా సరే ఇసుక ఎక్కువగా తీసుకోవాలి. ఆ ఇసుక ఎక్కువగా ఉంటేనే మనకి భూమిలో గడ్డ ఊరడానికి ఇవి భూమిలో ఈ విధంగా ఇక్కడ మీకు పసుపు కొమ్ములు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా ఊరడానికి మనకి ఇసుక కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా ఎప్పుడు కూడా సాయిల్ అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట, మెత్తగా ఉండకూడదు. మరి వాటర్ కూడా మనము పసుపు మొక్కలకి ఎక్కువగా వేయకూడదు. ఎప్పుడైతే మనకి సాయిల్ డ్రై అయిపోతుందో అప్పుడే పసుపుకి మనము వాటరింగ్ అని చేయాలి. ఎక్కువ వాటరింగ్ చేసినా కూడా దుంపలు కుళ్ళిపోతాయి, పసుపు మొక్క కూడా పండిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ పసుపు మొక్కకి ఎటువంటి ఎరువులు వేయాలి? నైట్రోజన్ రిచ్, దీని నుంచి మనము ఆకులే మాత్రమే తీసుకుంటాం కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఏవైనా సరే బాగా మాగిన పశువుల ఎరువు ఇవ్వచ్చు, మేకల ఎరువు ఇవ్వచ్చు, వర్మీ కంపోస్ట్ అయినా ఇచ్చి బియ్యం కడిగిన నీళ్లు కూడా మనము వీక్లీ వన్స్ పోస్తూ ఉంటే చక్కగా దుంపలు ఊరి మనకి చక్కని క్రాప్ అనేది వస్తుంది. పసుపు కొమ్ములని మనము పచ్చికి చాలామందికి ఎండిపోయిన పసుపు కొమ్ముల ద్వారా గ్రో చేయొచ్చు అనుకుంటారు. కాదండి, ఇది మనకి పచ్చి పసుపు కొమ్ములు బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. లేదు అంటే కనుక అమెజాన్లో మనకి పసుపు కొమ్ములు అనేది మనకి అవైలబుల్ ఉంటాయి. వాటిని నీడల్లో పెట్టేసామంటే 2 months కల్లా పిలకలు వచ్చేస్తాయి. పిలకలు వచ్చిన తర్వాత మనకి కావాల్సిన కంటైనర్లో పెట్టుకోవచ్చు. ఇది నేలలోనే పెట్టాలని ఏం లేదు, బ్లాక్ టబ్బుల్లో కూడా ఇట్లాంటి ఏ కంటైనర్ అయినా కొద్దిగా వెడల్పైన కంటైనర్ మనం ఇవ్వాలి. ఎందుకంటే గడ్డలు ఊరుతాయి కాబట్టి అవి ఊరడానికి వెడల్పు కంటైనర్ ఇస్తే కనుక చక్కగా లోపల పసుపు కొమ్ములు అనేవి ఊరుతాయి. ఈ బ్లాక్ టబ్లో నేను 3 పసుపు చెట్లను పెట్టాను. అలానే ఎక్కువ పసుపు చెట్లను పెట్టకూడదు, ఎందుకంటే అవి గడ్డలు ఊరడానికి మనకి ప్లేస్ ఉండదు. ఒక టబ్లో 3 నుంచి 4 మొక్కల వరకు మనము పెట్టుకోవచ్చు అనమాట. ఈ పసుపు కొమ్మలకి ఎటువంటి పెస్ట్ అటాక్ అయితే ఉండదన్నమాట. వేప నూనె ఒకటి మనము 15 రోజులకు నెలకు ఒక్కసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈజీగా పెంచుకోగలిగిన మంగళప్రదమైన పసుపు మనం ఇంట్లోనే ప్రతిరోజు వంటలకు వాడచ్చు. ఈ పసుపు కొమ్మలకి వల్ల ఫేస్ ప్యాక్ కూడా మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఎట్లయినా మనము ఫేస్కి పసుపు అప్లై చేస్తాం కదా, అదే ఆ పసుపుని మనం ఆర్గానిక్గా పండించుకొని మనము మన ఫేస్కి ఈ పసుపుని మనము యూస్ చేయొచ్చు అనమాట. లాస్ట్ ఇయర్ నేను 4 మొక్కల ద్వారా కేజీ పసుపు అనేది తీసుకున్నాను. అంత బాగా మనము చిన్న చిన్న కుండీల్లో కూడా మనము పసుపుని ఈజీగా పండించుకోవచ్చు. దీనికి సన్లైట్ అనేది మాత్రము సెమీ షేడ్లో ఉండాలన్నమాట. ఈ మొక్కలు ఎక్కువ ఎండ తట్టుకోలేవు, అలాగని ఎక్కువ నీడని వల్ల కూడా ఇవి బతకవన్నమాట. 4 గంటల నుంచి 5 గంటల వరకు వచ్చే ప్లేస్లో పసుపుని మనము ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఎక్కువ ఎండ ఉన్నా కూడా అవి చనిపోతూ ఉంటాయి. ఈ విధంగా కింద చూసారు కదా, ఈ కింద వచ్చిన ఆకులని మనము తీసేస్తూ ఉండాలి అంతే తప్ప పైన ఆకులని మనం ఎప్పుడూ తీసేయకూడదు. కింద ఆకుల్ని తీసేస్తే కింద పెస్ట్ అనేది లేకుండా మనకి చక్కగా హెల్దీగా పెరుగుతుంది. సన్లైట్ కూడా డైరెక్ట్గా పడడానికి ఛాన్స్ ఉంటుంది. కింద ఆకులను మాత్రం తీసేయండి, పైన ఆకుల్ని తీయద్దు. మా గార్డెన్లో ఉన్న పసుపు ఇది.
అరిటాకుల్లాగా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ పసుపుకి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ పసుపు చెట్ల నుంచి పూలు వస్తాయి. అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ అరోమా అనేది మనకి గార్డెన్ అంతా వస్తుందన్నమాట. పసుపు ఆకుని ఇట్లా నేను ఇప్పుడు గిల్లుతున్నాను. ఈ పసుపు ఆకుని తుంచినా కూడా మనకి అంత మంచి స్మెల్ వస్తుంది. కొంతమంది ఈ పసుపు ఆకులతో టీ కూడా హెర్బల్ టీ లాగా తయారు చేసుకొని తాగుతారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పసుపు చెట్టు ఒక మంచి యాంటీబయాటిక్ కూడా మనందరికీ తెలుసు. అలాంటి పసుపుని మనము ఆర్గానిక్గా ఇంట్లోనే సంవత్సరానికి మొత్తానికి కావాల్సిన పసుపుని ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు. థ్యాంక్ యూ.